కాకినాడ స్మార్ట్ సిటీ మెయిన్ రోడ్లో సీసీ డ్రైన్లు నిర్మించి 10 సంవత్సరాలైనా నేటికి వాటిలో పూడికలు తొలగించకపోవడం వల్ల చినుకు పడితే మెయిన్ రోడ్ అంతా జలమయమవుతుందని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఈ సమస్యను తెలియజేయగా తక్షణం స్పందించి మెయిన్ రోడ్లో పూడికలు తొలగించాలని ఆదేశించినట్లు, అందులో భాగంగా నగరంలో పూడికలను తొలగించడం అభినందనీయమని జనసేన పార్టీ నాయకుడు నందమూరి వీర వెంకట వినోద్ అన్నారు. కాకినాడ నగరం మెయిన్ రోడ్లో డ్రైన్ పూడికతీత కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ మెయిన్ రోడ్ డ్రైన్లపై వేసిన బల్లలను తొలగించి దానిలో సిల్ట్ను తొలగించడం ద్వారా ముంపు సమస్యను, దోమల బెడదను అధిగమించవచ్చని అన్నారు. జలమయం అయిపోతుంది మెయిన్ రోడ్డు. ముఖ్యంగా ఇది షాపింగ్ అంతా ఉండటం వల్ల లేడీస్కి, పెద్దోళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు మా ఊరు మాట కార్యక్రమంలో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయంపై గతంలో 4-5 సార్లు మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, ఈ కలెక్టర్ గారు యాక్షన్ చూసిన తర్వాత ఇప్పుడు ఈ పూడిక తీయడం జరుగుతుంది. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ కార్పొరేషన్పై దృష్టి పెట్టి చాలా బాగా అభివృద్ధి చేయాలని కోరుతున్నాను.